ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 6వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ఆయన నాకు ఏమి సెలవిచ్చును? చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని యుందును. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. కావలి వాళ్ళు కనిపెట్టినట్టు కనిపెట్టకపోతే అది దేవుని సహాయం కోసం కనిపెట్టడం కానే కాదు, సహాయమూ రాదు. ఆయన నుండి మనకి బలము, ఆపదలలో రక్షణ లభించడం లేదంటే మనం దానిని గురించి కనిపెట్టడం లేదన్నమాట. మనం మన గోపురం మీద నిలిచి కావలివాడిలాగా దూరాన వస్తున్న దేవుని రక్షణను, ఉపకారాన్ని చూడలేకపోతే అవి దూరంగా ఉండగానే మన హృదయపు ద్వారాలను బార్లా తీసి కనిపెట్టకపోతే అవి మరో దారిన తిరిగి వెళ్ళిపోతాయి. ఒక వ్యక్తిలోని నిరీక్షణ రాబోయే ఆశీర్వాదాల కోసం అతన్ని అప్రమత్తతో ఎదురు చూసేలా చెయ్యలేకపోయినట్టయితే అతనికి ఏమీ దొరకవు. కాబట్టి మీ దైనందిన జీవితంలో దేవుని కోసం కనిపెట్టండి. ఒక సామెత ఉంది, నిజంగా దైవాశిస్సుల కోసం కనిపెట్టే వాళ్ళకి కనిపెట్టడానికి దైవాశిస్సులేమీ అక్కర్లేదు. దీన్నే మరో విధంగా చెప్పుకుంటే, దైవాశిస్సుల కోసం కనిపెట్టని వారికి కనిపెట్టడానికి దైవాశిస్సులేమీ ఉండవు. వర్షం కురిసే వేళకి మన ఖాళీ కుండలను తెరిచి ఉంచితేనే కానీ నీళ్లు పట్టుకోలేము. దేవుని వాగ్దానాల కోసం అడిగేటప్పుడు మనం వ్యాపార ధోరణిలో మన సామాన్యమైన బుద్ధి జ్ఞానాల్ని ఉపయోగించాలి. ఎలాగంటే, మీరు ఒక బ్యాంకుకి వెళ్ళారనుకోండి, ఒక మనిషి లోపలికి వచ్చి ఓ కాగితాన్ని కౌంటర్ మీద ఉంచి వెంటనే దాన్ని వెనక్కి తీసేసుకుని బయటికి వెళ్ళిపోయి ఇలా చాలాసార్లు చేస్తూ ఉన్నాడనుకోండి, అతనికి ఏమీ లాభం లేదు, సరికదా? ఆ మనిషిని లోపలికి రానియవద్దని అంటారు. బ్యాంకులో నిజంగా పని ఉండి వచ్చేవాళ్ళైతే తమ చెక్కుల్ని బ్యాంకులో ఇచ్చి తమకు డబ్బు ముట్టేదాకా ఓపిగ్గా కూర్చొని తమ పని అయిన తర్వాతే తిరిగి వెళ్తారు. అంతేకాని ఆ చెక్కుని అక్కడుంచి దాని మీద ఉన్న సంతకం ఎంత అందంగా ఉంది అంటూ మురిసిపోయి ఆ కాగితం ఎంత బ్రహ్మాండంగా ఉంది అంటూ మెచ్చుకుని వెళ్ళిపోరు. దానికి ప్రతిగా వాళ్ళకి డబ్బు కావాలి. తమ చేతికి డబ్బు వచ్చేదాకా వాళ్ళు సంతృప్తి చెందరు. ఇలాంటి మనుషులకి ఆ బ్యాంకులో ఎప్పుడూ ఆహ్వానం ఉంటుంది. అయితే ప్రార్థనలో కూడా కొందరు మనుషులు ఆటలాడుకుంటారు. ఎంత విచారకరం! దేవుడు తమ ప్రార్థనకి జవాబివ్వాలని వాళ్ళు ఎదురు చూడరు. వీళ్ళు కేవలం ఆటలాడుకునే వ్యర్థులే. మన పరలోకపు తండ్రి ప్రార్థనలో మనతో నిజమైన వ్యాపార సంబంధాన్ని పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చెక్కుని పరలోకపు బ్యాంకులో ఇచ్చి మీ డబ్బు మీ చేతికి వచ్చేదాకా వేచి ఉండండి. నీ ఆశ భంగం కానేరదు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.